श्रीपज्योतिर्नमोऽस्तुते श्रीपज्योतिर्परब्रह्म श्रीपज्योतिर्जनार्दनः श्रीपज्योतिर्परब्रह्म श्रीपज्योतिर्जनार्दनः एको हरतु मे पापं सन्ध्यादीपनमोऽस्तुते। సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఎలాగైతే ఫైనల్ అవుతుందో అదే విధంగా ఇది కూడా ఫైనల్ కాబట్టి ఇమీడియట్గా యూ విల్ బి రిలీవ్డ్ ఆఫ్ ఫ్రమ్ లిటిగేషన్ ఒక ఎండ్ పెట్టి ఈ రోజుతో మీకు ఉన్నటువంటి సమస్యను పూర్తిగా పరిష్కరించుకునేటువంటి చక్కటి అవకాశం. కాబట్టి ఈ యొక్క అందరూ కూడా ఒక్కసారి ఆలోచించుకొని మీకు ప్రశ్నించుకుని మనం ఎలా కేసు అంటే ఇక్కడ నాట్ ఇన్ ది సెన్స్ ఐఎమ్ టెల్లింగ్ దట్ ఐ డజంట్ వాంట్ టు ఎఫెక్ట్ ది ఫీలింగ్స్ of any of the advocates, ఎందుకంటే ఎవరి ప్రొఫెషన్ వాళ్ళు. ఇట్ ఈస్ నాట్ ఇన్ ది సెన్స్ దట్ ఐఎమ్ గోయింగ్ టు మేకింగ్ ఎనీ కామెంట్స్ అగేన్స్ట్ అడ్వకేట్స్ అంటే వాళ్ళ ప్రొఫెషన్ మీద కాదు, మీ యొక్క ప్రొఫెషన్ అంతా పాడు చేసుకోమని ఐ డజంట్ సీ. ఇక్కడ ఈ లోక్ అదాలత్లో మేము యూనిఫామ్గా ఐ హావ్ గివెన్ ఇన్స్ట్రక్షన్స్ టు సీ దట్ ది వెల్ఫేర్ ఆఫ్ ది అడ్వకేట్స్ టు బి ఈక్వల్లీ బి కన్సిడర్డ్ అండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది అడ్వకేట్ టు బి ఈక్వల్లీ కన్సిడర్డ్. ఆ లోక్ అదాలత్ అవార్డు ఆ కాంప్రమైజ్ టర్మ్స్ మీ దగ్గరికి వచ్చేటప్పటికి ఆ యొక్క అడ్వకేట్ సంతకం లేకపోతే కనుక అడ్వకేట్ వెంటనే బెంచ్ దగ్గర పిలిపించి ఇఫ్ ఎనీ ఫీజ్ ఈజ్ లెఫ్ట్ ఇట్ యూ లెట్ రీజనబుల్ ఫీజ్ బీ పెయిడ్ టు ది అడ్వకేట్. ఆయన ఓవర్కమ్ చేసి మనం చేయొద్దు. కాబట్టి ఆ కోణంలో మీరు చూసినట్లయితే మీ అందరి ఇంట్రెస్ట్ కూడా మీరు వీ హ్యావ్ కన్సిడర్డ్ అండ్ వీఆర్ టేకింగ్ ప్రికాషన్స్ ఇన్ దట్. కాబట్టి మోరో ఈ కేసెస్ డిస్పోజ్ అయిపోయినట్లయితే మాకు ఉన్నటువంటి కేసెస్ అన్ని ఖాళీ అయిపోతే ఇట్ విల్ ఎఫెక్ట్ అవర్ ప్రాక్టీస్ అని కూడా మీరు అనుకోవచ్చు. బట్ డోంట్ థింక్ లైక్ దట్. వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఓల్డ్ కేసెస్. మొత్తం ఎస్టీసీలు ఏమన్నా తీసుకుంటే వీఆర్ మోర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఓల్డ్ కేసెస్ పోనే న్యూ కేసెస్ ఆర్ దేర్. ఎవరి లిటిగేషన్ ఎవరైంది కాబట్టి మీ యొక్క ప్రాక్టీస్ ఏమి భంగం కాదు. కాబట్టి ఏంటంటే యూ ట్రై టు థింక్ ఆ విధంగా ఆలోచించండి. ప్లీజ్ కైండ్లీ కమ్ ఫార్వర్డ్ అండ్ యూ ఆల్సో మోటివేట్ యువర్ క్లయింట్స్ దట్ ఈ విధంగా మీరు చేసుకున్నట్లయితే మీ కేసు తక్షణమే డిస్పోజ్ అవుతుంది. మీరు మళ్ళీ ఎంపీకి వెళ్ళేటువంటి ఇది ఫైనల్ అవుతుంది. కాబట్టి మీకు కమిట్మెంట్ ఏంటంటే మీరు దయచేసి బీయింగ్ ది అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ మీరు చెప్పే విధంగా చెప్తే డెఫినెట్లీ ది పార్టీస్ విల్ హియర్. కాబట్టి ఐ రిక్వెస్ట్ బోత్ సైడ్స్ కౌన్సిల్స్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ ఎక్స్టెండెడ్ కోఆపరేషన్ చేసి ఇక్కడ ఇందాక ఒకసారి ఇప్పుడు వరకు నేను ప్రతిరోజు స్టాట్స్ డైలీ ఆ మానిటరింగ్ ఇవి చూసిన తర్వాత నాకు కొన్ని ఓల్డ్ కేసెస్ ఇక్కడ సీనియర్ అడ్వకేట్స్ ఆల్సో ఎక్స్టెండెడ్ వండర్ఫుల్ కోఆపరేషన్. ఆ ఓల్డ్ కేసెస్ డిస్పోజ్లో వాళ్ళ ప్రముఖ పాత్ర వహించినందుకు సభాముఖంగా వాళ్ళందరికీ కూడా తెలియాలి. అట్లాగే ఇందులో మా సిస్టర్ చెప్పినట్టు మోటార్ యాక్సిడెంట్స్ క్లెయిమ్స్ కూడా ఈసారి వీ హ్యావ్ క్రిమినల్ కాంపౌండ్ కేసెస్తో పాటు వీటికి కూడా వీ హ్యావ్ గివెన్ ది లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ దట్ ది క్లెయిమ్స్ షుడ్ గెట్ ది కాంపెన్సేషన్ ఇన్ టైం. ఇంకా ఫస్ట్ ఎడిషన్ ఆల్ జ్యుడిషియల్ స్టాఫ్, లీగల్ సర్వీస్ అథారిటీ ప్రెసిడెంట్, బార్ అసోసియేషన్ మెంబర్స్, ఇక్కడ వచ్చిన అందరు జ్యుడిషియల్ స్టాఫ్ అండ్ పోలీస్ సిబ్బంది అందరికీ నా తరఫు నుంచి చాలా చాలా ధన్యవాదాలు. ఈరోజు మీరు ఇక్కడ వచ్చిన ఈ ప్రోగ్రామ్కి సక్సెస్ చేయడానికి. సో లోక్ అదాలత్ అంటే ఒకటి పెద్ద సర్వీస్ యాక్చువల్లీ. ఎందుకంటే చిన్న చిన్న గొడవ పడి ప్రజలు కంప్లైంట్ విక్టిమ్స్ వేరే వాళ్ళ మీద కేసు చేస్తారు. ఆ తర్వాత కొన్ని సందర్భాలలో వాళ్ళు కాంప్రమైజ్ చేయడానికి ఇది పీస్ఫుల్గా రిజాల్వ్ చేయడానికి కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇది ఒకటి లోక్ అదాలత్ తరఫు నుంచి వాళ్ళకి ఒక పెద్ద అవసరం ఇది రిజాల్వ్ చేయడానికి. ఎందుకంటే అది లేకుంటే వాళ్ళు మొత్తం ఒక 2-3 సంవత్సరాలు కోర్టు చుట్టూ మన చుట్టూ అండ్ అడ్వకేట్ చుట్టూ తిరుగుతారు. దీంట్లో ఫైనాన్షియల్ లాస్ కూడా అవుతుంది అండ్ మెంటల్లీ కూడా చాలా సఫర్ అవుతుంది. సో ఈ సర్వీస్ ఒకటి పెద్ద సర్వీస్. దీంట్లో మన పీడీజే మేడం, ఆనరబుల్ పీడీజే మేడం చాలా ఎఫెక్ట్ పెడుతుంది. మన అందరికీ ఒక టీం లాగా ఎట్లా వెళ్ళాలి మేడం మనకి డైలీగా మానిటర్ చేస్తూ మనకి గైడ్ చేస్తుంది. సో థ్యాంక్ యూ మేడం ఫర్ మేకింగ్ అ గుడ్ టీమ్. బికాజ్ ఇక్కడ బార్ అసోసియేషన్ వాళ్ళు మనము
జ్యుడిషియరీ అందరూ కలిపి పని చేస్తే ఇది ఒక మంచి సర్వీస్ ఇచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్పీ అశోక్ కుమార్ గారు, బార్ ప్రెసిడెంట్ నర్సయ్య గారు, మై బ్రదర్ అండ్ సిస్టర్ జడ్జెస్, అడ్వకేట్స్, పోలీస్ ఆఫీసర్స్, పీపీస్, legal and public, and all other staff, and the press, a warm welcome to one and all on this National Lok Adalat. First of all, I feel a privilege because organizing National Lok Adalat in my hometown is a great honor because I had never seen anywhere because in conference or generally we organize these programs. So it is a great opportunity to all the legal and public to utilize the National Lok Adalat to settle the disputes amicably in all three litigation cases, in MBOP cases, in NIA cases, compoundable offences, civil disputes and family disputes. So in all these cases you have to extend your cooperation and give good disposal of cases and make this event a grand success. And I request the standing councils of MPOPs where the compensation amounts are less than 10 lakhs, please cooperate and give good number of cases because altogether my court and PDJ court together is only 300 pendencies there overall. So dispose of more number, at least we are expecting to more than 20 cases in this National Lok Adalat because we don't have other than that, we have no other option and other than even civil disputes also in many cases are there ready for disposal in partitions or in specific performance. Please cooperate